బుడమేరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఎందుకు మారింది? కొల్లేరుకు మంచినీరు అందించాల్సిన బుడమేరు మురికి కూపంగా ఎందుకు తయారైంది? విజయవాడకు దుఃఖదాయినిగా ఎలా చెడ్డ పేరు తెచ్చుకుంది? బుడమేరును అన్ని రకాలుగా వినియోగించుకోవాలనుకున్న ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? తప్పు ఎక్కడ జరిగింది? ఏబిఎన్ స్పాట్లైట్. 2 దశాబ్దాల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న వైనం. వాగులు వంకలు ఆక్రమణలకు గురైతే జరిగేదేమిటో చెప్పేసిన తాజా వరదలు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. అప్పట్లో చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో పర్యవసానంగా ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి. రాజధాని అమరావతి పక్కనే ఉండటంతో పాటు 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బుడమేరు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఒకటిగా పేరు పొందింది. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమిళేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు అవుతోంది. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని తెలిసి కూడా తగిన చర్యలు తీసుకోవడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సాధారణంగా బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం 11,000 క్యూసెక్కులుగా ఉంటుంది. 2005వ సంవత్సరంలో 70,000 క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారి బెజవాడ నీట మునిగింది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది. అప్పట్లో చెలరేగిన ఆందోళనల మూలంగా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. ఖమ్మం నుండి వెలగలేరు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను కూడా 1970వ దశకంలో నిర్మించారు. లో బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు శాశ్వత ముంపు పొంచి ఉంటుందని ఆందోళనలు జరిగాయి. దీంతో పోలవరం ప్రాజెక్టులో భాగంగా 2007, 2008లో పోలవరం కుడి కాల్వలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలి అంటే కృష్ణా ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులో ఈ జలాలు చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడి కాల్వలో కలిపినా ఆ కాల్వ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు కావటం, బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయకపోవటం గమనించాల్సిన అంశం. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాల్వలోకి మళ్లించారు. ఇక్కడే సాంకేతికంగా సమస్య తలెత్తింది. బీటీపీఎస్ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత ఆటకెక్కాయి. బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్ర విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. దీంతో 20 సంవత్సరాల నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది.
వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతం అనే సంగతిని పూర్తిగా విస్మరించారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి అసంపూర్ణంగా ఉన్న బుడమేరు డైవర్షన్ పనులను తిరిగి ప్రారంభిస్తే బాగుంటుంది.